లోపలికి రా చెప్తా తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 9 నిమిషాలు. ఏ సర్టిఫికేట్, అడల్ట్ సర్టిఫికేటు, కామెడీ, హారర్, రొమాంటిక్ జనర్లో వచ్చినటువంటి ఈ సినిమా 5 జూలై 2025న శుక్రవారం రోజు విడుదలైంది. రామ్ అనే ఒక కేర్ ఫ్రీ డెలివరీ బాయ్, అతను రుక్మిణి అనే ఒక వ్యక్తిని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కలుస్తాడు. ఆమె తన ఇంటికి రమ్మని చెప్పి పిలుస్తుంది. ఆమె ఎందుకు పిలుస్తుందంటే ఆమె టిక్ టాక్ చేయడానికి పిలుస్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆమె తన దగ్గరికి వచ్చేటప్పుడు నంబరు తనది కాకుండా వేరే నంబరు వీళ్ళది రాయమంటుంది. ఆ వేరే రాసిన ఆమె వేరే లేడీ, ఆ భర్త అనుమానిస్తాడు. నా ఇంటికి ఎవరైనా వచ్చారంటే పలానా వాళ్ళు వచ్చారంటే నా ఎవరు చెప్పు అని చెప్పేసి భార్యని అనుమానించి తిడతాడు. సో ఆమె పేరు ఎవరు, నైనికని అనుమానిస్తాడు భర్త. ఈ వచ్చింది ఎవరు, కొండా వెంకట అయిన హీరో కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్, రైటర్ ఆయనే, డైరెక్టర్ ఆయనే, ప్రొడ్యూసర్ ఆయనే, హీరో ఆయనే, కొండా వెంకట్. సో ఈయన వచ్చున్నాడు. సో ఇందులో మనీషా జష్నాని నైనిక పాత్రలో రాణించడమే కాకుండా కష్టపడి యాక్ట్ చేసింది. అట్లాగే 2 పీస్ బికినీలో తన అందాన్ని కూడా ఆరబోసింది. స్విమ్మింగ్ పూల్లో పూర్తి 2 పీస్తో మంచి సెక్సీ అప్పీల్తో బ్రహ్మాండంగా ఒక పాటలో, ఆ పాటలు కూడా 3 పాటలు అద్భుతంగా ఉన్నాయి. ఒక పాటలో డైరెక్ట్ మీనింగే ఏమంటుందంటే, కుట్టు మిషన్ ఉన్న అమ్మాయి నీ సూదిలో దారం పెడతాను. అది ట్యూనింగ్ కూడా బాగుంది, ఆ మీనింగ్ కూడా బాగుంది. అట్లాగే ఈ మనిషిని ఎత్తుకొని పాడేటువంటి పాట ఏదైతే ఉందో అదే బిక్నీతో స్విమ్మింగ్ పూల్లో ఆ పాట కూడా బాగుంది. ఇంకో పాట కూడా బాగుంది. మొత్తం 3 పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. సంచిరాయ్ రుక్మిణిగా యాక్ట్ చేసినటువంటి ఈ సినిమాలో వంశీధర్ గౌడ్ బ్లాక్ స్పారోగా ఒక వెరైటీ పాత్రను మాంత్రికుల్లాగా చేశాడు, అంటే ద స్పిరిట్ని రప్పించే వ్యక్తిగా. ప్రవీణ్ కటారి ఒక ఇంపార్టెంట్ పాత్రలో చేసిన ఈ సినిమాలో రమేష్ కాయగురి రమేష్ కూడా నటించాడు. అట్లాగే లక్ష్మీ గణేష్ నిర్మాత అయినటువంటి ఈ సినిమాకు దైజంద్ మ్యూజిషియను, అట్లాగే రేవంత్ లేవక సినిమాటోగ్రఫీ, అరవింద్ గణేష్ సినిమాటోగ్రఫీ సహకరించే ఈ సినిమాకి. సో ఈ సినిమాలో పాత్రల పేర్లు, ఫస్ట్ రామ్ ఎవరు ఈ సినిమాకి, రామ్ కొండా వెంకట రాజేంద్ర, ఆయనే ఈ సినిమాకి డైరెక్టర్ కూడా. సో ఈ సినిమాని మరి ఆయన పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అంటే, పర్ఫార్మెన్స్ మామూలుగానే ఉంది, చూడ్డానికి మాత్రం లుక్స్ ఆ డెలివరీ బాయ్ క్యారెక్టర్కి సరిపోయాడు అతను. ఇతను ఆ రుక్మిణిని కలవడానికి వెళ్ళినప్పుడు ఈ నైనిక అతని వల్ల బాధపడుతుంది. ఏ రకంగా అంటే, భర్త అనుమానించేవాడు. ఫస్ట్ నైట్ జరిగేటప్పుడే అడుగుతాడు, నువ్వు ఎవరితో నా ఫ్రెండ్షిప్ ఉందంటే, అవునండి నా ఫ్రెండ్స్ ఉన్నారా, ఎవడా ఫ్రెండ్ ఏంటి అంటూ ఫస్ట్ నైట్ కూడా చేయకుండా ఆ అమ్మాయిని ఇంకేం అనుభవించకుండానే కట్ చేసేస్తాడు. అట్లా అనుమానటువంటి వ్యక్తి, అనుమానంతో వ్యక్తికి తన ఇంటికి ఎవరో వచ్చారు డెలివరీ బాయ్ అంటే, మా ఇంట్లో 2 కుక్కులు ఉన్నారు, ఎందుకు వస్తాడు డెలివరీ బాయ్ అని చెప్పేసి సీసీ కెమెరా ఫుటేజ్ చూసి వెళ్తాడు. అసలు ఫ్రెండ్స్ ఉన్నారని తెలిస్తేనే వాళ్ళు ఎస్ఐ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇది విషయం అని చెప్పినప్పుడు, ఆ ఎస్ఐ తర్వాత ఫ్లాష్ బ్యాక్లో చెప్పినప్పుడు ఫ్రెండ్స్ అంటే ఈమె ఫ్రెండ్స్ అందరినీ కనుక్కొని ఆమె ఎటువంటిదో కనుక్కునేటువంటి స్వభావం. ఆఖరికి 4 రోజులు వేరే వ్యక్తితో ఉంటే ఆ 4 రోజులు అతనితో మూవ్ అయిందా లేదా కనుక్కొని ఆ డెలివరీ బాయ్ రూమ్లోకి వెళ్ళిపోయేలాగా చేసి, ఆ ఎదురు టెలిస్కోప్లో చూస్తుంటే 2 రోజులు అమ్మాయి పద్ధతిగా ఉంటుంది, 3వ రోజు మాత్రం ఇతను హగ్ చేసుకుంటే అది గమనిస్తాడు. లిప్ లాక్లు కూడా ఉన్నాయి హీరోయిన్లతో, 2 హీరోయిన్లతోనూ ఇతను లిప్ లాక్ తీసుకుంటాడు మన హీరో. ఒకరేమో ఈయన గర్ల్ ఫ్రెండు, ఇంకొకరేమో ఈ అమ్మాయి నైనిక. ఇద్దరికి కూడా మంచి లిప్ లాక్లు ఇస్తాడు, మంచి చుంబనాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ సినిమాలో. సో విక్కీ పాత్రలో ఆ విలను భర్త విక్కీ, ఆ విక్కీ భార్య పేరు ఇందాకే మనము చెప్పుకున్నట్టుగా నైనిక. సో నైనిక విక్కీలు విడిపోవడానికి కారణం అవుతాడు ఈయన, ఎవరు, హీరో రాము. కానీ రామ్ మంచివాడు, బాగా చూసుకుంటాడు. రూమ్లో తను డెలివరీ బాయ్ ఉన్న బయట వెళ్ళబడి అట్లా చేస్తే ఆమె తన నగలు అమ్మేసి నా బ్లౌజే 10,000 కాస్ట్లీ బట్టలు కడతాను అంటే, మీ పుట్టింటికి వెళ్ళొచ్చు కదంటే, నాకు పుట్టింటికి వెళ్తే ప్రెస్టేజ్ ఖరాబ్ అవుతుంది, అట్లాగే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా చులకన అవుతాడు నా భర్త, అందుకే అట్లా ఇష్టం లేదని అంటే, నీలాంటి వాళ్ళు ఉండడం గ్రేట్ అని ఇతను ఒక కిడ్నాపర్ గ్యాంగ్ నుంచి ఒక చిన్న పిల్లని కాపాడితే ఆఫీస్లో చెక్ ఇస్తే అతనికి, అంటే ఒక ప్రోత్సాహకరంగా చెక్ ఇస్తే ఎంతో ఆనందంగా ఉంటాడు. సో బ్లాక్ స్పారో అనేటువంటి ఒక మాంత్రికుని దగ్గర ఇవన్నీ కూడా వీళ్ళు దయ్యం ఎక్కినటువంటి పెళ్లి చేసుకుంటే రాము భార్య ఈ ఆమెకే ఇందాక లిప్ లాక్ ఇచ్చేది. అయితే
ఆమెకి ప్లస్ ఈమెకి కూడా ఎవరికి మన ఈ నైనిక పాత్రధారికి కూడా ఇచ్చాడు. అట్లాగే నాభి అందాలు అమ్మాయి రుక్మిణి పాత్రధారిని కూడా చూపించింది, డ్యాన్స్ అది చేసింది. లాస్ట్కి మళ్ళీ కామాక్షి అనే భూతం ఎక్కిన తర్వాత ఈ కామాక్షి ఎవరు అంటే మళ్ళీ సెకండ్ పార్ట్ లీడ్ తీసుకున్నారు. ఏది లోపలికి చెప్తా 2 అంట. అట్లాగే ఇంటర్వెల్ అప్పుడు బాగుంది. బాత్రూమ్ మూత్రంకి వెళ్తామని చెప్పి చేయి చూపెడతారు. చేయి చూపెట్టిన తర్వాత ప్రేక్షకులకు కూడా వెళ్ళమన్నట్టు చెప్తాడు. చెప్పిన దగ్గర మళ్ళీ వెళ్ళి లోపలికి రా చెప్తా అని బాగుంది. అంటే ఆ టైప్ టైటిల్ వాడుకునే టైప్ బాగుంది. ముఖ్యంగా టైటిలే లోపలికి రా చెప్తా నన్ను ఆకర్షించి మిరాజ్ సినిమాస్ శాలిని శివానికి నేను ఇవాళ 4:45 PM షోకి స్క్రీన్ 3లో చూసి ఈ సినిమా రివ్యూ చెప్తున్నాను. సో ప్రశాంత్ అనే పేరు వాడిది, బ్లాక్ స్పైరో నీ అసలు పేరు ఏంటంటే ప్రశాంత్ ప్రియా అని చెప్తాడు. ప్రియా అనే ఆమె ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు. రామ్ పెళ్లి చేసుకునే అమ్మాయి పేరు ప్రియా. సో ఈ ప్రియ కూడా లిప్ లాక్ ఇస్తాడు. ఆ అమ్మాయితో ముందు దగ్గరకు వచ్చినప్పుడు దయ్యం వహిస్తే ఇక్కడ తీసుకొస్తాడు. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్లుగా బ్లాక్ స్పైరో ఊహించుకుంటూ అంత జరిగిందంతా ఇది కదా అని చెప్తూ ఉంటాడు. అట్లా ఈ కథనాలు డిఫరెంట్గా చేసేటువంటి ప్రయత్నం చేశాడు. పర్ఫార్మెన్స్ ప్రకారంగా ఒళ్ళు దాచుకోకుండా కష్టపడింది ఎవరయ్యా అంటే మెయిన్ హీరోయిన్గా చేసినటువంటి ఈ నైనిక పాత్రధారిని. ఆమె సూపర్గా యాక్ట్ చేసింది. మనీషా జస్నాని అన్ని విధాల బాగా చూపించింది. అట్లాగే సుష్మిత, అనాల, మిగతా వాళ్ళందరూ కూడా రాణించారు. సో ఈ చిన్న సినిమాకి స్క్రీన్ షో ఏదైతే 2 పీస్ బిక్నీలు, లిప్ లాక్లు, 2 రకాల లిప్ లాక్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్. లాస్ట్లో మీరు ఎవరైనా ప్రేమిస్తే చెప్పండి ఆ ప్రేమని అని చెప్పేసి భర్త చనిపోయి దయ్యంలాగా వచ్చి ఇతను విక్కి మళ్ళీ ఆమెకి ఒక డైమండ్ నెక్లెస్ ఇవ్వడము, ఆ తర్వాత ఆమె బర్త్డే చేసుకుంటుంటే హ్యాపీగా ఉండడము, ఆమె మళ్ళీ అతన్ని చార్టెడ్ అకౌంటెంట్ బిజినెస్ తీసుకొని ఆమె బిజీ అవుతే మీ ఆయన ఇంకా తిరుగుతున్నాడు ఇక్కడిక్కడే అని చెప్పి వీళ్ళు వచ్చి చెప్పడం, లోపలికి రా చెప్తాను సెకండ్ హాఫ్లో వీళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు పని మనిషితో అందరు లోపలి ఇరుక్కుపోవడం, ఆ సన్నివేశాలన్నీ కూడా తీసే పద్ధతి బాగా తీశాడు. చిన్న సినిమా అయినా బాగా కొన్ని సన్నివేశాలు గొప్పగానే తీసాడని చెప్పొచ్చు. లోపలికి రా చెప్తారు సినిమాలో టైటిలే బాగా ఆకట్టుకున్నటువంటి ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. మరీ తీసి పరిచేదగ్గ సినిమా ఏం కాదు. లోపలిగా చెప్తా ఉన్నంతలో మనం పెట్టిన టికెట్కి నేను చెప్పిన ఇదిదాకా బిగ్నీ షోను లిప్ లాక్లు చూసి హ్యాపీగా రావచ్చు. అట్లాగే కథ కూడా కొంచెం కొత్తదనంతో ట్రై చేశాడు. రెగ్యులర్ మాస్ రొట్టెకొట్టుడు కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాడు. లోపలిగా చెప్తా అంటే ఏంటి అంటే ఈ విక్కీ అనే అతను దయ్యమయ్యాడు, ఆ భార్య కోసం వచ్చాడు మళ్ళీ అనేది అక్కడ 24 hours కింద చనిపోయాడు. పోలీసులు చెప్పేదాకా తెలియదు మనకి అక్కడ లోపల ఏం జరిగింది అనేది ఇది కథ. సో ఇంకా ముఖ్యంగా ఇతను రాము డెలివరీ బాయ్గా ఉన్నప్పుడు ఫుడ్ బాయ్గా నువ్వు ఉంటప్పుడు ఫుడ్ అని చెప్పేసి కంపెనీకి చేస్తున్నప్పుడు తండ్రి సెటర్లు వేయడం, నువ్వు ఇట్లా ఈ బ్యాగులు వేసుకొని తిరుగుతావు అంటే నేను గవర్నమెంట్ స్కూల్లో చదివించేవాడిని కదా అంటే వాని మీద సెటర్ లేని ఎప్పుడు ఉండలేరా అని తల్లి అనడము. ఆ తర్వాత ఈ బ్యాగులు నాడా నువ్వు ఒక టైంలో తినలేని పరిస్థితి ఉన్నావు అనుకో, వర్షం పడుతుంది అనుకో, వండలేని పరిస్థితి ఉన్నావు అనుకో, అప్పుడు ఒక ఫుడ్ బాయ్ ఎలా కనబడతాడు నీకంటే ఆ డెలివరీ బాయ్ దేవుళ్ళలాగా కనబడతాడు. అంటే కిరీటంతో కనబడే సన్నివేశం తమాషాగా ఉంది. అట్లాగే ఏదో ఎత్తుకొచ్చాడు పెంట అని చెప్పేసినప్పుడు ఈమె వచ్చి మా ఆయనకు చెప్పు నన్ను అనుమానిస్తున్నాడు అని చెప్పి ఆమె ఫోన్ నెంబర్తో పట్టుకొని అడ్రస్ పట్టుకొని ఆటో అంతా తీసుకొని ఇంటికి వచ్చి రావడం, ఆమె బయట కూర్చుంటే ఆమెను తన రూమ్కి తీసుకొని వెళ్ళడం, ఫ్రెండ్స్కు పార్టీ ఇస్తున్నప్పుడు ఈమె వస్తారంటే సరదాగా అందరు కలిసి డ్యాన్స్లు ఆడుతూ ఆనందంగా ఉండడము. ఆ తర్వాత సాంగ్స్ ఆకట్టుకునేలాగా పాటలు కూడా బాగున్నాయి. చిన్న సినిమాకు మించిన విధంగా పాటలు ఉన్నాయి. సో పాటల మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎవరైతే ఉన్నారో ఆయన మంచి మ్యూజిక్ని అందించాడు. సో మ్యూజిక్ పరంగా ఈ సినిమా బాగా లేచిందని చెప్పాలి. ఆయన పేరు దావ్జంద్. మ్యూజిక్ చాలా ఆకట్టుకునే విధంగా ఉంది. పాటలు రాసిన వాళ్ళు కూడా ఉన్నంతలో బాగా మంచి లిరిక్స్ రాశారు. సాంగ్స్ సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచి అవుట్పుట్ని తీసుకొచ్చారు. ఈ సినిమాకి ఇందాకే చెప్పాను కదా రేటింగ్ 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే 3.75 కాదు 3.5/5 రివ్యూ ఇచ్చాను ఇందాక. సో ఆ రివ్యూ రేటింగ్ ప్రకారంగా ఈ సినిమా బాగుంది, చూడండి. లోపలికి రా చెప్తా. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వెన్మాధవ్. నమస్తే, జై హింద్.